ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినబంధు దేవుని సన్నిధిలో చేరి దేవుని నామాన్ని స్తుతించి ఆరాధించడానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థనతో నేటి ఆరాధన ప్రారంభించుకుందాం. సర్వోన్నతుడా, జీవాధిపతి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమందు మీ సన్నిధిలో చేరి మీ నామాన్ని స్తుతించి ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. ప్రభా, మీరు మాతో మాట్లాడండి, మమ్మలను బలపరచండి, మీకు ఇష్టమైన పాత్రలుగా మమ్మలను మలుచుకోనండి. ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో సమస్తము ఎరిగిన దేవుడవు కనుక ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి అందరినీ మీరు ఆదరించమని, బలపరచమని, నడిపించమని, సరిచేయమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు, ఈ ఆరాధన అంతా మీకు మహిమకరంగా జరిగించుకోమని, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసు దివ్యనామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయం ముందు ఒక పాట పాడుతూ దేవుని నామాన్ని స్తుతించి ఆరాధిద్దాం. దేవుని మాటలు ఆలకించడానికి మన ప్రాణాత్మ శరీరాలు సిద్ధపరచుకుందాం. తల వంచినట్లయితే చిన్న ప్రార్థనతో నేటి వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మాట్లాడే దేవుడవు నీవు మాట్లాడితే మేము బ్రతుకుతాము. మా తండ్రి, ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో సమస్త మెరిగిన దేవుడవు కనుక ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. నీ దాసుని ఆయన నిలబడి ఉండగా మీ ఆత్మచేత అభిషేకించి మీ వాక్కును నా నోట నింపి నా కొరకు, మీ బిడ్డల కొరకు అవసరమైన మాటలు వినిపింపచేసి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసు దివ్యనామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, గత కొన్ని నెలలుగా మత్తయి సువార్తలో నుండి యేసుక్రీస్తు వారి యొక్క జీవితము, పరిచర్య, బోధల్లో నుండి అనేకమైనటువంటి విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. గతించిన ఆదివారము మత్తయి సువార్త 14వ అధ్యాయంలో నుండి యోహాను చంపబడుట గురించి, హేరోదు హెచ్చరికను ఏ విధంగా తిరస్కరించి హెచ్చరిక చేసినటువంటి దైవజనుణ్ణి
తన యొక్క వ్యర్థమైనటువంటి వాగ్దానాలను బట్టి ఏ విధంగా చంపించి వేశాడో అందును బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎంతగా దుఃఖించారో అన్న విషయాలను మనము ధ్యానం చేసుకున్నాం. ఈ యొక్క ఆదివారమున మత్తయి సువార్త 14వ అధ్యాయము 13వ వచనం నుండి 21వ వచనం వరకు ఉన్నటువంటి లేఖనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తు వారు యోహాను భక్తుడు చంపబడ్డాడు అన్నటువంటి సంగతి విని ఆయన దోణి ఎక్కి అక్కడి నుండి అరణ్య ప్రదేశానికి ఏకాంతంగా వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళి ఉండవచ్చో నేను మీకు జ్ఞాపకం చేశాను. బహుశా ఆ మాట విని ఏకాంతముగా ఉండడానికి వెళ్ళారు అంటే ఆ మాట చేత ఆయన ప్రభావితం చేయబడ్డారు. అనగా ఆ మాటను బట్టి యోహాను చంపబడ్డాడు అన్న మాటను బట్టి ఆయన దుఃఖించడానికి వెళ్ళి ఉండవచ్చు అని నేను ఆలోచిస్తూ ఉన్నాను. అయితే ఆయన ఏకాంతముగా వెళ్ళినప్పుడు జనసమూహములు ఆయన ఎక్కడికి వెళ్ళాడో వారు తెలుసుకున్నారు. ఎప్పుడు కూడా యేసుక్రీస్తు వారి మీద మనుషులు జనసమూహముల యొక్క నిఘా ఉంటూనే ఉంటుంది. ఎక్కడ ఆయన పట్టుకుందాం, ఎక్కడ ఆయన మాటలు విందాం, ఎక్కడ ఆయన పెట్టింది తిందాం, ఎక్కడ ఆయన చేసే అద్భుతాలు మనం చూద్దాం, ఎక్కడ మన రోగాలను ఆయన స్వస్థపరుస్తాడు అని ఆయన ఎక్కడ ఉంటాడో వెతుకుతూ ఉన్నారు జనాంగము. కనుక ఆయన ఫలానా చోట ఏకాంతముగా ఉన్నాడని తెలుసుకోగానే జనసమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకన ఆయన వెంట వెళ్ళిరి. ఎంత ఆసక్తి వారిలో ఉందో మనము అర్థం చేసుకోవచ్చు. కాలినడకన పట్టణము నుండి ఆయన ఏ మారుమూల ప్రాంతములో, బహుశా ఏ కొండ ప్రాంతములో, ఏ దూరముగా ఉన్నటువంటి ప్రదేశంలో ఉన్నారో పట్టించుకోకుండా ప్రయాస కూర్చి ప్రభువును కలుసుకోవాలని వారందరూ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు. ఆయన వచ్చి ఆ గొప్ప జనసమూహాన్ని చూశారు. వీరందరూ కూడా ఇంత ప్రయాసపడి ఆయా ప్రాంతాల నుంచి నన్ను చూడటానికి వచ్చారు, నా మాటలు వినడానికి వచ్చారు, నేను చేసే అద్భుతాలను అనుభవించడానికి వారు వచ్చారు అని వారిని చూసినప్పుడు ఆయన కనికర పడ్డారు. హీ వాజ్ మూవ్డ్ విత్ కంపాషన్. ఆయన కనికరము చేత కదిలించబడ్డారు. మరొక చోట మనము ఈ మాట చూస్తాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అనుకుంటా, వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు అన్న సంగతి యేసుక్రీస్తు వారు చూసినప్పుడు ఆయన కనికరపడ్డారు. కంపాషన్ చేత, కనికరము చేత కదిలించబడ్డారు అన్నమాట మనం చూస్తాం. మనుషులు బాధలో ఉన్నప్పుడు వారి యొక్క వేదన అర్థం చేసుకునేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చాలాసార్లు మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఇతరులతో చెప్పుకుంటే వారు అనేకమైనటువంటి సలహాలు ఇస్తారు. మనమేదో ఏమీ తెలియని అమాయకుల్లాగా, అందుకే ఆ సమస్యల్లో పడిపోయాము అన్నట్లుగా, వారికే సమస్తము తెలిసినట్లుగా, ఒక విధంగా చెప్పాలంటే చిన్న చూపు చూస్తూ చాలా రకాలైనటువంటి సలహాలు ఇస్తూ ఉంటారు. మరొక విధంగా కొంతమంది అయితే ఎగతాళి చేస్తూ ఉంటారు, మంచిది జరిగింది, ఈ వ్యక్తికి మంచే జరిగింది అని. ఇంకొంతమంది వేరే వారితో వీరి సమస్యలను గురించి చాలా తమాషాగా చెబుతూ ఉంటారు. దేవుని ప్రియ బిడ్డలారా, ప్రభు అయితే మన సమస్యలను చూసినప్పుడు ఆయన కదిలింపబడతాడు. మన సమస్యలను చూసినప్పుడు ఆయన కనికర పడతాడు. మన సమస్యలను చూసినప్పుడు, మన బాధలను చూసినప్పుడు, మన వేదన చూసినప్పుడు ఆయన హృదయము చలించబడుతుంది అన్న సంగతి మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనికరము గురించి ఇంతకు ముందు బోధించినప్పుడు నేను జ్ఞాపకం చేశాను. కరుణ, కనికరము అనేటువంటి మాటలు, ప్రత్యేకంగా మర్సీ అనేటువంటి మాట అయితే హెబ్రీ భాషలో ఉన్నటువంటి ఒక పదము, అది తల్లి అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి పదంలో నుంచి వచ్చింది అని మనకు బైబిల్ పండితులు చెప్తూ ఉంటారు. కనుక ప్రియులారా, అంటే ఆ గర్భము కదిలించబడినట్లుగా దాని అర్థం వస్తూ ఉంది. యేసుక్రీస్తు వారు కూడా అంతరంగ భాగాల్లో కదిలించబడ్డారు. హృదయం అంతా కూడా కదిలించి వేయబడింది అన్న సంగతి మనకు కనిపిస్తూ ఉంది. మరొక మాట నేను జ్ఞాపకం చేసినట్లుగా, హీ వాజ్ మూవ్డ్ విత్ కంపాషన్. ఆయన కనికరం చేత కదిలించబడ్డారు. ఈ సందర్భంలో కూడా ప్రజలందరిని చూసినప్పుడు ఆయన కనికరపడ్డాడు. ఆయనకున్న పేరే కనికర సంపన్నుడు అని దేవుణ్ణి పిలుస్తూ ఉంటాం. ఆయన కనికరపడ్డాడు. కనికరపడి వారిలో రోగులైన వారిని ఆయన స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారి అవసరత ఏంటి? అనేక మంది స్వస్థత పొందటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చారు. కుదరని రోగాలు, భయంకరమైనటువంటి పరిస్థితులు. మనకు తెలుసు, ఒకానొక సందర్భంలో 12 సంవత్సరాలు రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది. తనకున్నదంతా ఖర్చు చేసేసింది, కానీ ప్రయోజనము లేక తను వెలివేయబడిన దానిగా ఉన్నప్పుడు
ప్రభు వస్త్రపు చెంగు ముడితే చాలు నేను స్వస్థత పొందుతాను అని ఒక గొప్ప విశ్వాసముతో ప్రభు దగ్గరకు వచ్చి చాటుగా ఆయన చెంగు ముట్టింది. ప్రభు శక్తి ఆమెలోనికి ప్రవేశించి స్వస్థపరిచినట్లుగా మనము లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. అనేక మంది తోసివేయబడిన వారు, వెలివేయబడిన వారు, రోగములతో బాధలు చెందుతున్నటువంటి వారు, కుదరని రోగాలతో అనేక మంది తమ యొక్క జీవితం మీద ఆశను కోల్పోయినటువంటి వారు ప్రభు దగ్గరకు వచ్చారు. యేసుక్రీస్తు వారు వారిని స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారిలో రోగులైన వారిని ఆయన స్వస్థపరిచాడు. ఇదంతా జరుగుతూ ఉండగానే త్వరగానే సాయంకాలం అయిపోయింది. కొన్ని సందర్భాల్లో మనం అనుకోకుండానే సమయం గతించిపోతూ ఉంటుంది. యేసుక్రీస్తు వారు సాన్నిధ్యంలో వారు కూర్చొని ఉన్నప్పుడు, యేసుక్రీస్తు వారి యొక్క బోధలు వింటూ ఉన్నప్పుడు, యేసుక్రీస్తు వారు చేస్తున్నటువంటి స్వస్థతలు వారు చూస్తూ ఉన్నప్పుడు, అనుభవిస్తూ ఉన్నప్పుడు అనుకోకుండానే సాయంకాలం అయిపోయిందట. సాయంకాలం అయినప్పుడు శిష్యులకు కన్సర్న్ వచ్చింది. అయ్యో, ఇంతమంది జనాభా వచ్చారు, ఇంతమంది సాయంకాలము ఈ రాత్రిపూట వారి భోజనం సంగతి ఏంటి, ఆకలితో ఉంటారు, ఇప్పుడు మన మీదకి బాధ్యత వస్తుందనేటువంటి ఆలోచన వారిలో కలిగింది. అందుకే 15వ వచనంలోనికి వచ్చినప్పుడు, మత్తయి సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో, సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే పొర్దుపోయెను, ఈ జనులు గ్రామములలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయి ప్రభువా అని యేసుక్రీస్తు వారికి సలహా ఇస్తా ఉన్నారు. యేసుక్రీస్తు వారికి ప్రజల గురించిన ఆలోచన ఉండదా? వారు ఆలోచిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారికి గుర్తులేదనుకున్నారు ఏమో, యేసుక్రీస్తు వారికి సలహా ఇస్తూ ఉన్నారు, ప్రజలను పంపించే, వారు గ్రామాల్లోనికి వెళ్ళి వారు కావలసిన భోజన పదార్థాలను కొనుక్కుంటారు అని యేసుక్రీస్తు వారికి జ్ఞాపకం చేస్తూ ఉంటే, యేసుక్రీస్తు వారు ఒకటే మాట అన్నారు. ఆ మాట విన్నప్పుడు వారికి ఒక విధంగా చెప్పాలంటే షాక్ తగినట్టుగా అయి ఉండొచ్చు. వారు వెళ్ళనక్కరలేదు, వారు ఈ ప్రదేశాన్ని విడిచిపెట్టి అంగడుల దగ్గరికి వెళ్ళనక్కర్లేదు అని యేసుక్రీస్తు వారు సూటిగా సమాధానం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే వారు వెళ్ళనక్కర్లేదు అంటే వారు భోజనాలు కొనుక్కోనక్కర్లేదు అంటే వారు తినక్కర్లేదు అని అర్థమా? వారిని ఆకలితో పస్తుతో ఉంచాలా? బలహీనులు అయిపోతారు కదా. అనేకమైన రకాల ఆలోచనలు రావచ్చు. ప్రభువైన యేసుక్రీస్తు వారు వెళ్ళనక్కరలేదు, మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పినట్లుగా మనం లేఖనాల్లో చూస్తాం. మీరు పెట్టండి భోజనం, మీరు పెట్టండి, వారు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. దేవుని ప్రియ బిడ్డలారా, ఒక విధంగా చెప్పాలంటే ఇదొక సవాలు, ఇదొక పరీక్ష. యేసుక్రీస్తు వారు ఒక గొప్ప అద్భుతాన్ని చేయబోతున్నాడు. దానికంటే ముందు వారి విశ్వాస పరీక్ష అని కూడా మనం అనుకోవచ్చు. ఆయా ప్రదేశాల్లో ఈ యొక్క భోజనము పెట్టిన విధానాన్ని గురించి రాసినటువంటి పరిస్థితులు మనము జ్ఞాపకం చేసుకుంటే వారిని పరిశీలిస్తున్నట్లుగా మనకు అర్థమవుతా ఉంది. వారి యొక్క ఆలోచన విధానాన్ని పరిశీలిస్తున్నట్లుగా వారు వెళ్ళనక్కర్లేదు. ఎందుకు వెళ్ళాలి? ఇక్కడి నుంచి సమస్తమును సమకూర్చగలిగిన వాడు ఎక్కడున్నాడు, సమస్తమును అనుగ్రహించగలిగిన వాడు ఎక్కడున్నాడు. ఆయన చిన్నదాన్ని తీసుకొని గొప్పదానిగా చేయగలిగిన వాడు, కొద్దిదాన్ని తీసుకొని సమృద్ధిగా చేయగలిగినటువంటి వాడు ఆయన ఎక్కడున్నాడు. వారు వెళ్ళనక్కరలేదు, ఈయనను విడిచిపెట్టి వెళ్ళనవసరం లేదు. కానా వివాహంలో కూడా ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నీటిని ద్రాక్షారసముగా చేసి ఆయన మంచి రుచికరమైనటువంటి ద్రాక్షారసాన్ని అందించినట్లుగా మనం చూస్తాం. అనేక సందర్భాల్లో ఆయన చేసిన అద్భుతాలు మనం గమనించినట్లయితే ఆయన సమస్తమైనటువంటి వనరులకు మూలమైన వాడు. వారు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు, మీ దగ్గరే ఉంది, మీరే భోజనం పెట్టండి అని యేసుక్రీస్తు వారు చెప్పారు. ఒక విధంగా అది ఒక పరీక్ష. వెంటనే వారి యొక్క సమాధానం ఏమిటంటే 17వ వచనంలో మనం చూస్తాం, వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి. మన దగ్గర ఉంది కేవలం 5 రొట్టెలు 2 చేపలు. మరొక చోట మనం చూసేది ఏమిటంటే బైబిల్ గ్రంథంలో ఒక బాలుడు, ఒక చిన్నవాడు, వాడు తిందామని తెచ్చుకున్నాడు. బహుశా యేసు ప్రభువును చూడటానికి వాడు బయలుదేరుతున్నప్పుడు తల్లి, అయ్యా నువ్వు ఆకలిగా ఉంటావు, ఎప్పుడు మళ్ళీ తిరిగి వస్తావో తెలియదు, ఇదిగో తీసుకొని వెళ్ళు అని ఇచ్చి ఉండవచ్చు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు, ఈ రెండే ఉన్నాయి.
బహుశా వారు వెళ్ళి వెతుకుంటారు, ఎవరి దగ్గర ఏమనుందా అడగగలిగినంత మందిని అడిగేసి ఉంటారు. వారందరూ కూడా, అయ్యా మేమేదో తొందరలో వచ్చేసాము, మాకు తెలియదు కదా ఈ పరిస్థితి ఇలా ఉంటుందని, మా దగ్గర ఏమీ లేదు అని బహుశా వారు చెప్పుంటారు. చివరికి ఒక చిన్న బాలుడు తన చేతిలో ఉన్నది ఆ క్యారేజ్ తీసి బహుశా వారి చేతికి చెయ్య, నా దగ్గర ఉంది ఇది 5 రొట్టెలు చిన్న చేపలో. బహుశా ఆ పిల్లవాడు అనుకొని ఉండొచ్చు. మనమైతే ఏమనుకుంటామంటే ఇక్కడ 5,000 మంది ఉన్నారు, 5,000 మంది పురుషులు, తర్వాత స్త్రీలు, చిన్న బిడ్డలు అనేక మంది ఉన్నారు, వీరందరికీ భోజనం పెట్టడానికి ఏమన్నా మీ దగ్గర ఉందని అడిగితే, నేను 5 రొట్టెలు 2 చేపలు ఇస్తే వీళ్ళు నవ్విపోతారేమో, ఎందుకు వచ్చిందిలే నేను దాచేసుకుందాం అని అనుకొని ఉంటాడు. కానీ అనుకొని ఉండొచ్చు, కానీ అలా అనుకోలేదు ఆ బాలుడు. ఇదిగో నా దగ్గర ఇది ఉంది, యేసుప్రభు వారికి కావాలి అంటే దీన్ని ఇచ్చేస్తాను అనేటువంటి సిద్ధ మనసుతో తనకున్న కొద్ది దాన్ని, ఇది నాకు కావాలి, బహుశా ఇది ఎత్తుకుపోతే వీళ్ళు నాకు మరలా ఎలాగా నా కడుపు మాడిపోద్ది అని తన స్వార్థంగా ఆలోచించలేదు, కానీ ప్రభువుకు కావలసినప్పుడు దాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, వారు దీన్ని తీసుకొని వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా మన దగ్గర 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరేమీ లేదు అని ఆయనతో చెప్పారు. అప్పుడు ఆయన చెప్పిన సమాధానం, వాటిని నా యొద్దకు తెండి అని చెప్పి పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చెను, శిష్యులు జనులకు వడ్డించిరి అన్నమాట మనం చూస్తాం. యేసుక్రీస్తు వారు చేసిన పని, మొట్టమొదటిగా వారిని వెళ్ళి కూర్చోమని ఆజ్ఞాపించారు. పంక్తులుగా కూర్చోమని 50 మంది 100 మంది ఇంకొంచెం వివరంగా వేరే స్వార్థలో మనం చూస్తాం. వారిని కూర్చోబెట్టారు. ఏముంది ఈయన చేతిలో? 5 రొట్టెలు 2 చేపలు. ఎందుకు కూర్చోమంటున్నాడు? 5,000 మంది, దాదాపు 10,000 మంది జనాంగాన్ని కూర్చోండి అంటాడు 5 రొట్టెలు 2 చేపలు పట్టుకొని. ఇక్కడే విశ్వాసము మన జీవితాల్లో అవసరం అవుతుంది. ఆయన చేతిలో ఉంది 5 రొట్టెలు 2 చేపలే, కానీ మనల్ని కూర్చోమంటున్నాడు. ఇట్ ఈస్ అన్ యాక్ట్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసముతో కూడినటువంటి ఆలోచన. దేవుని ప్రియబిడ్డలారా, ఇది యేసుక్రీస్తునందు విశ్వాసమును కనుపరిచేటువంటి ఆలోచన. యేసుక్రీస్తు వారు చాలాసార్లు అద్భుతాలు చేసినప్పుడు, ఆ మాటకు వస్తే యేసుక్రీస్తు వారే కాదు, పాత నిబంధనలో ప్రవక్తలు కూడా అద్భుతాలు చేసేటప్పుడు అనేకమైన సందర్భాలు, ఎక్కువ శాతం ఏదో ఒక భౌతికమైన వస్తువును కానీ భౌతికమైనటువంటి కార్యమును కానీ ముందుగా వారు చేసేవారు. వస్తువును ఉపయోగించేవారు, లేదా భౌతికమైనటువంటి స్టెప్ తీసుకోవటం కానీ ఉంటూ ఉండేది. ఉదాహరణకి మోషే భక్తుడు చేతిలో కర్ర, లేక ఆ కర్రతో సముద్రం వైపు చూపించడం, ఆ కర్రతో నైలు నదిలో కొట్టడం, ఈ విధంగా ఏదైనా ఒక భౌతికమైన వస్తువును వాడేవారు. యేసుక్రీస్తు వారు కూడా అద్భుతం చేసేటప్పుడు అనేకమైనటువంటి స్వస్థతలు చేశారు. కొన్ని సందర్భాల్లో ఆయన మట్టిని ఉమ్మివేసి కళ్ళకు రాయడం, వెళ్ళి కడుక్కోమని చెప్పటం, ఇవన్నీ కూడా ఏంటంటే యాక్ట్ ఆఫ్ ఫెయిత్, మనుషుల విశ్వాసము కనుపరిచేటువంటి విధానము. మనకు కూడా నూనె రాచి, ఎవడైనాను రోగి అయినప్పుడు నూనె రాచి అనే మాట యాకోబు పత్రికలో మనం చూస్తాం. నూనె ఎందుకు రాయాలి? నూనె లేకపోతే స్వస్థత జరగదా? ఇట్ ఈస్ అన్ యాక్ట్ ఆఫ్ ఫెయిత్. మనము భౌతిక సంబంధం ఆత్మ జీవులమైనప్పటికీ మనము భౌతిక ప్రపంచముతో కనెక్టెడ్గా ఉన్నాం. మనము ఈ 5 సెన్సెస్, 5 జ్ఞానేంద్రియాల ద్వారా మనము ఈ లోకానికి కనెక్ట్ అయి ఉంటాం. కాబట్టి ఈ భౌతిక సంబంధమైన దాన్ని దేవుడు వాడుకుంటాడు మన యాక్ట్ ఆఫ్ ఫెయిత్ కోసం. మనం విశ్వాసంతో కడుగు ముందుకు వేయాలంటే ఏదైనా ఒక పని చేయాలి. రక్షణ పొందుదామని ఆశపడిన వారు చెయ్యెత్తండి అని సువార్థికులు అంటూ ఉంటారు. చెయ్యి ఎందుకు ఎత్తాలి? ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ ఫెయిత్, ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ డిక్లరేషన్. మనము నేను చేస్తున్నాను, విశ్వసిస్తున్నాను అని చెప్పడానికి మనం చేతి చూపిస్తూ ఉంటాం. యేసుక్రీస్తు వారు ఈ 5 రొట్టెలు 2 చేపలు తీసుకున్నాడు. ఆయన అది కూడా ఒక విధంగా చెప్పాలంటే వారిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని ఆయన పరీక్షిస్తూ ఉన్నాడు. ఆ విశ్వాసపు అడుగు వారితో వేస్తూ ఉన్నాడు. వెళ్ళి కూర్చోండి అని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అది కూడా ఒక విశ్వాసపు అడుగు. ఇదేంటి ఈయన పిచ్చిగా మాట్లాడుతున్నాడు, చేతులు 5 రొట్టెలు 2 చేపలు పెట్టుకొని 10,000 మందిని కూర్చోమంటున్నాడు, మేము కూర్చోమయ్యా, మేము వెళ్ళాలి, మేము వెళ్ళి భోజనాలు తెచ్చుకోవాలని ఎవరు అనలేదు. ఒకవేళ శిష్యుల మనసుల్లో ఆశ్చర్యం అనేది తాండవిస్తూ ఉందేమో కానీ మనుషులు అయితే వెళ్ళి కూర్చున్నారు. శిష్యులు మొత్తానికి వాళ్ళు కూర్చోబెట్టారు. ప్రభు మాట కాదనలేరు కాబట్టి కూర్చోబెట్టి వాళ్ళందరినీ కూర్చోబెట్టి సిద్ధంగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు చేసినటువంటి పని ఏమిటంటే, వారు పచ్చిక మీద కూర్చున్నప్పుడు 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి దానిని ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి
శిష్యులకు ఇచ్చెను, శిష్యులు జనులకు వడ్డించిరి అనే మాట మనం చూస్తాం. ఆయన చేసిన పని ఆ రెండు చేతులను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వాదించి కింద ఫుట్ నోట్లో స్తోత్రము చేసి అనే మాట మనం చూస్తాం. ఆయన స్తోత్రము చేసి అనే మాట, ఆశీర్వాదించి స్తోత్రము చేసి హీ బ్లెస్ దెమ్. అదేమిటంటే మనం ఒక విధంగా ఆలోచించాలంటే ఆయన మానవునిగా ఈ లోకంలో ఉన్నాడు కాబట్టి తండ్రితో ఎప్పుడు మాట్లాడేటప్పుడు ఆయన ఆకాశము వైపు కన్నులెత్తి ఆకాశమందు ఆసీనుడై ఉన్నటువంటి పరలోకపు తండ్రితో ఆయన మాట్లాడుతూ ఉండేవాడు. ఇప్పుడు ఉన్న చేతిలో ఉన్న వాటిని బట్టి దేవునికి తండ్రికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు, దానిని ఆశీర్వాదిస్తూ ఉన్నాడు. చేతిలో ఉంది 5 రొట్టెలు 2 చేపలే, కానీ అందును బట్టి తండ్రికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు, అందును బట్టి దానిని ఆశీర్వాదిస్తూ ఉన్నాడు. దేవుడు మనకు కొద్దిది ఇచ్చినప్పటికీ అందును బట్టి దేవునికి స్తుతులు చెల్లించగలిగినప్పుడు అందులో నుంచి మనకు సమృద్ధిని తేగలిగిన వాడు అన్న విషయాన్ని ప్రభువారు నేర్పిస్తూ ఉన్నారు. ఆకాశము వైపు కనులెత్తి దేవునికి దీన్ని సమర్పించి, దేవా నీవు నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, దేవా నువ్వు నాకు కొద్దిగా ఇచ్చావు అని గ్రంబులు చేయడం కాదు, దేవా నీవు నాకు ఇచ్చిన దాన్ని బట్టి నీకు వందనాలు అని మనం ఆయనను కొనియాడినప్పుడు ఆ కొద్దిలోనే సమృద్ధిని ఇవ్వగలడు, ఇరుకులోనే విశాలత ఇవ్వగలడు అని మనము లేఖనాల్లో మనం నేర్చుకుంటాం. కనుక ప్రభువారు ఆ కొద్ది దాన్ని పట్టుకొని 5 రొట్టెలు 2 చేపలను పట్టుకొని పైకెత్తి ఆకాశం వైపు కనులెత్తి ఆయన దాన్ని ఆశీర్వాదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చారు. శిష్యులు జనులకు వడ్డించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన దాన్ని విరుస్తూ ఇస్తూ ఉంటే వారు తీసుకొని వెళ్తున్నారు, జనులకు వడ్డిస్తూ ఉన్నారు. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. 12 మంది శిష్యులు 12 గంపలు తెచ్చుకున్నారు. ఆ 12 గంపల నిండా వాటిని ఎత్తగలిగారు. ఎందుకంటే ప్రతి ఒక్క శిష్యుడికి కూడా తన చేతిలో ఒక అద్భుతం ఉంది అన్నటువంటి ఒక ప్రాక్టికల్ లెసన్ యేసుక్రీస్తు వారు ఇస్తూ ఉన్నారు. తన చేతిలో అద్భుతం ఉంది. ప్రతి శిష్యుడికి కూడా ఆయన ఒక అద్భుతాన్ని చేతిలో పెట్టాడు. ఇదిగో నా చేతిలో ఉంది 5 రొట్టెలు 2 చేపలు, కానీ మీరు గంపల నిండా మిగిలిన ముక్కలు, ఎత్తిన ముక్కలు, సమృద్ధిని మీ చేతిలో కలిగి ఉన్నారు, సర్ప్లస్ని మీరు కలిగి ఉన్నారు మీ చేతుల్లో. ప్రతి ఒక్కడి చేతిలో కూడా 12 మంది చేతుల్లో 12 గంపలు చూస్తూ ఉన్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చినవి ఇవన్నీ కూడా, ఎక్కడి నుంచి వచ్చాయి అని ఆలోచిస్తే దేవుడు సర్వశక్తిమంతుడు అన్న విషయాన్ని వారికి జ్ఞాపకం చేస్తూ ఉంది. అప్పుడు స్త్రీలను పిల్లలను కాగా తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. కేవలం పురుషులను లెక్క పెడితే 5,000 మంది, వారి కుటుంబాలు, వారి భార్యలు, వారి బిడ్డలు, మిగిలిన స్త్రీలు, వీరందరూ లెక్క పెడితే దాదాపుగా 10,000 మంది దాకా ఉండొచ్చు. వీరందరూ కూడా 5 రొట్టెలు 2 చేపల్లో నుంచి తిన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క లేఖన భాగంలో నుండి మనం నేర్చుకునేటువంటి కొన్ని పాఠాలు మొట్టమొదటిగా మనము జ్ఞాపకం చేసుకుంటే, యేసుక్రీస్తు వారు కనికరము కలిగిన వాడు, నీ అవసరతను చూచేవాడు, నీ అవసరతపై స్పందించేవాడు, నీ అక్కర తీర్చేవాడు అన్న విషయాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. యేసుక్రీస్తు వారు కనికరము కలిగినటువంటి వాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. రెండవది మనం నేర్చుకునేది ఏంటంటే, ఆయన సర్వశక్తిమంతుడు అన్న విషయం మనం నేర్చుకుంటాం. ఆయన సర్వశక్తిని కలిగిన వాడు. కొద్దిది మన చేతిలో ఉన్న కొద్దిదాన్ని ఆయన చేతిలో పెట్టినప్పుడు తిరిగి మనకు సమృద్ధిగా ఆయన అనుగ్రహించగలిగినటువంటి వాడు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటాం. మూడవది, ఆయన ఆధ్యాత్మికమైనటువంటి ఆకలి తీర్చేవాడే కాదు, కానీ ఆయన భౌతికమైనటువంటి ఆకలి కూడా తీర్చేవాడు అన్న సంగతి మనం నేర్చుకుంటాం. యేసుక్రీస్తు వారు భౌతికమైనటువంటి ఆకలి గురించి, భౌతికమైనటువంటి అవసరతల గురించి ఆలోచించేవాడు అన్న సంగతి కూడా మనము నేర్చుకుంటాం. యేసుక్రీస్తు వారి చేతిలో మనము కొద్దిది పెట్టినప్పుడు ఆయన దానిని సమృద్ధిగా చేయగలిగినటువంటి వాడు. ఆయన ఎంతకైనా సరే ఆయన మన అవసరతను తీర్చగలిగినటువంటి వాడు. అయ్యా నీవు ఈ కొద్ది దాన్ని నాకు ఇచ్చినందుకు నీకు వందనాలని మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే మనస్సును కలిగి ఉన్నప్పుడు కొద్ది దాన్ని గొప్పదానిగా చేయగలిగిన వాడు. చాలాసార్లు మనం స్తుతులు చెల్లించడానికి ఇష్టపడం. కొద్దిగా మన చేతిలో ఉంటే పక్కన వాళ్ళ చేతిలో ఇంకెంత ఎక్కువ ఉందో చూస్తాం మనం.
ఇంకా చిన్న పిల్లల మనస్తత్వాన్ని మనం కలిగి ఉంటాం. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఇద్దరు అన్నదమ్ములు ఉంటే తల్లిదండ్రులు బయటకు వెళ్ళి వచ్చి వస్తూ మిఠాయి తీసుకొచ్చారనుకోండి, ఇద్దరికి 2 ముక్కలు పెడితే వీడి చేతిలో ఉన్నది చూసుకోడు, పక్కనోడి చేతిలో చూస్తాడు. చూసి నా చేతిలో ఎక్కువ ఉందా, అన్న చేతిలో ఎక్కువ ఉందా, లేకపోతే తమ్ముడి చేతిలో ఎక్కువ ఉందా చూస్తూ ఉంటారు కొంతమంది పిల్లలు. ఇంకా మనము విశ్వాసంలో అభివృద్ధి చెందుతున్నప్పుడు కూడా, పెద్దవారమైన తర్వాత కూడా అదే మనస్తత్వాన్ని కలిగి ఉంటాం. నా చేతిలో ఎంత ఉంది, పక్కన వాడి చేతిలో ఎంత ఉంది, బేరీజు వేసుకొని దేవుని స్తుతించాలా వద్దా అని ఒక నిర్ణయాన్ని తీసుకుంటూ ఉంటాం. చాలా మటుకు మనకంటే ఎక్కువ కలిగిన వారితో పోల్చుకొని దేవుడు నాకు ఏం చేశాడు, దేవుడు నా జీవితంలో ఏమి ఇచ్చాడు, ఇదిగో పలానా వాళ్ళకి అంత ఇచ్చాడు ఎంత ఇచ్చాడు అనుకుంటూ మనము కృతజ్ఞతాస్తుతులు మనకున్న దాన్ని బట్టి చెల్లించే వారంగా మనం ఉండము. మనం ఏం చేస్తామంటే ఎప్పుడు కూడా దేవుడు నాకు ఇంతే ఇచ్చాడు అనుకుంటా ఉంటాం. దేవుడు మన జీవితాల్లో మనకి ఇచ్చిన దాన్ని బట్టి స్తుతులు చెల్లించాలని కోరుకుంటూ ఉన్నాడు. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు వారు కొద్ది దాన్ని తీసుకొని ఆయన ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి దేవునికి తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కొద్ది దాన్ని మనం ఆయన చేతిలో పెట్టినప్పుడు విశ్వాసముతో ఒక స్టెప్ ఆఫ్ ఫెయిత్, యాక్ట్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసం. యాకోబు భక్తుడు అంటాడు, క్రియలు లేని విశ్వాసము మృతము అంటాడు. దేవుని ప్రియబిడ్డలారా, మన జీవితాల్లో మన దగ్గర విశ్వాసం ఉందంటే అది క్రియారూపంలో కనిపించాలి. విశ్వాసాన్ని ఎలా చూపిస్తావు నువ్వు నాకు అంటాడు యాకోబు భక్తుడు. స్ట్రైట్గా అడుగుతున్నాడు, నీ విశ్వాసాన్ని ఎలా చూపిస్తావు? ఆయన చెప్పినటువంటి సందర్భంలోనైతే నాకు విశ్వాసం ఉందని చెబుతూ ఆకలితో ఉన్నటువంటి సహోదరుడిని దేవుడు నీ కడుపు నిండా భోజనం పెట్టును గాక అని నా దగ్గర ఉన్నది నేను దాచేసుకుంటే దట్స్ నాట్ యాక్ట్ ఆఫ్ ఫెయిత్, అది విశ్వాసానికి సంబంధించినటువంటి కార్యం కాదు అని ఆ సందర్భంలో యాకోబు భక్తుడు చెప్తాడు. కానీ మనం కూలంకుషంగా దాన్ని అర్థం చేసుకుంటే ఏ విషయంలోనైనా నీకు విశ్వాసం ఉంది అంటే అది క్రియల్లో కనిపించాలి, ఒక స్టెప్ వేయగలగాలి. అది కూడా మనకు అక్కడ నేర్పించబడతా ఉంది. కనుక ఈ చిన్న బిడ్డ లేకపోతే అక్కడ చేరి వచ్చిన జనాంగము యేసుప్రభు చెప్పాడండి కూర్చోమని. సరే కూర్చుందామని పెడతాడు. 5 రొట్టెలే ఉన్నాయా, పర్వాలేదు కూర్చుందామని పెట్టగలడు మనందరికీ. యాక్ట్ ఆఫ్ ఫెయిత్. ఆ విశ్వాసపు పాఠాన్ని ప్రభువారు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. మనము విశ్వాసము కలిగి ఒక స్టెప్ వేయగలిగితే ఆయన గొప్ప అద్భుతాన్ని మన జీవితంలో చేయగలడు. ఎందుకంటే ఆయన ఇవన్నీ చేసేది ఎందుకంటే మన ఎడల కనికరము కలిగిన వాడు గనుక, ఆయన కనికరాన్ని మన పట్ల చూపించేవాడు గనుక, ఆయన కనికర సంపన్నుడు గనుక నీ జీవితాన్ని నా జీవితాన్ని ఆయన ఆశీర్వదించాలని, దీవించాలని, మన అక్కర తీర్చాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. దేవుని ప్రియబిడ్డలారా, అయితే మరొక హెచ్చరిక మనకు కనబడతా ఉంది. యోహాను సువార్తలోనికి వెళ్ళి ఇదే విషయం గురించి మనం చదివినప్పుడు ఆఖరిలో ఆయన ఒక మాట అంటాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 26వ వచనము నుండి, అంటే 6వ అధ్యాయములో ఇదే సంఘటన గురించి యోహాను భక్తుడు రాస్తూ ఉన్నాడు. అద్భుతము చేసి యేసుక్రీస్తు వారు వీరందరికీ భోజనాన్ని పెట్టినటువంటి విషయాన్ని. ఆ తర్వాత 26వ వచనంలోకి వచ్చేసరికి యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్నటువంటి జనాంగముతో ఏమంటారంటే, యేసు మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయ్యా, నేను రక్షకుడినని, నేను దైవ కుమారుడినని, నేను చేసే అద్భుతాలు చూసి నన్ను వెంబడించడం లేదు, నేను పెట్టే భోజనం కోసం నన్ను వెంబడిస్తూ ఉన్నారని చెబుతూ 27వ వచనంలోనికి వచ్చినప్పుడు, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి, మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును అని యేసుక్రీస్తు వారు సెలవిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారికి తెలుసు ఎందుకు ఈ ప్రజలందరూ కూడా నన్ను వెంబడిస్తూ ఉన్నారు. నేను ఎక్కడుంటే అక్కడికి పరుగున ఎందుకు వస్తున్నారు అంటే నేను చేసే సూచనలు చూడటానికి కాదు. అవును, కొంతమంది అనారోగ్యంతో ఉన్నప్పుడు రోగులను స్వస్థపరచడానికి వారి ప్రియులను తీసుకొని వచ్చి ఉండొచ్చు, రోగులైన వారు నన్ను స్వస్థపరుస్తాడని వచ్చి ఉండొచ్చు. కానీ అనేక వేల మంది సమూహం ఎందుకు వస్తున్నారు? ఆయన మీటింగ్కి వెళ్తే మంచి భోజనం పెడతాడండి, మంచి రొట్టెలు మంచి చేపలు ఇస్తాడండి, లేకపోతే మంచి భోజనం పెడతాడండి అని ఆ యేసుక్రీస్తు వారి వెంట పరుగులెత్తుకొని వచ్చారన్న విషయం యేసుక్రీస్తు వారికి తెలుసు. అందుకే ఆయన అంటాడు, మీరు క్షయమైన ఆహారం కోసం ప్రయాసపడొద్దు, అక్షయమైన ఆహారం కోసం, మనుష్య కుమారుడు మీకు ఇచ్చేటువంటి ఆత్మీయ ఆహారం కోసం, మీకు నిత్య జీవాన్ని అనుగ్రహించేటువంటి దేవుని మాటల కోసం మీరు పరుగులెత్తండి, దానికోసం ప్రయాసపడండి అని యేసుక్రీస్తు వారు భౌతికమైన ఆహారాన్ని పెట్టి ఆత్మీయ సత్యాన్ని ఒకటి వారికి నేర్పిస్తూ ఉన్నారు. చాలా కాలం క్రితం నేను ఒక చిన్న కార్యక్రమం చేస్తూ ఉండేవాడిని.
గ్రామాల్లోనికి వెళ్ళి అక్కడ వారి అనేక మందిని సమకూర్చి కొన్ని పాటలు పాడి వారికి సువార్తను ప్రకటించేటువంటి సమయంలో ఫ్రీ స్టాల్ ఒకటి పెట్టేవాడిని. ఆ ఫ్రీ స్టాల్లో ఏం పెట్టేవాడిని అంటే రస్నా లాంటి చక్కటి, వేసవిలోనైతే రస్నా లాంటి చక్కటి పానీయాన్ని తయారు చేసి కుండల నిండా పెట్టి వచ్చిన వాళ్ళందరూ కూడా సమృద్ధిగా ఇమ్మని మన కుర్రవాళ్ళతో చెప్తూ ఉండేవాడిని. మరి ఇస్తూ ఉండేవారు. వచ్చిన వాళ్ళందరూ చక్కగా కావలసినంత ఆ యొక్క డ్రింక్ తాగుతూ, రస్నా తాగుతూ సంతోషంగా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. గ్రామంలో అలాంటి దొరకటం అరుదు కాబట్టి కూల్ డ్రింక్స్ అంటే కొనుక్కొని తాగాలి. ఇది ఫ్రీగా ఎంత కావాలంటే అంత. ఒక చిన్న బ్యానర్ తయారు చేసి దాని దగ్గర పెట్టేవాడిని. అదేమిటంటే నేనిచ్చు నీళ్లు తాగువాడు ఎన్నటికి నీ దప్పికొనడు అనేటువంటి ఆ యొక్క చిన్న బ్యానర్ రాసి పెట్టేవాడిని. నేను చెప్పే సువార్తలో యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీతో చెప్పినటువంటి మాటలు జ్ఞాపకం చేసేవాడిని. యేసుక్రీస్తు వారు ఇచ్చే నీళ్ళేంటి, ఆయన ఏ విధంగా నిత్య జీవాన్ని ఇస్తాడు అనేటువంటి మాట ఈ యొక్క రస్నాలోంచి వారికి తెలియజేసేవాడిని. భౌతికమైనది ఇచ్చి, మనిషి భౌతికమైనటువంటి శరీరంతో జీవిస్తున్నాడు కాబట్టి భౌతికంగా వారికి కావాల్సింది ఇచ్చి ఆత్మీయమైనటువంటి భోజనం గురించి, ఆత్మీయమైనటువంటి సత్యం గురించి బోధించటం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. అప్పుడు మనుషులకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు వారు కూడా భౌతికమైన భోజనాన్ని పెట్టి అంటారు, భౌతికమైన భోజనం కోసం మీరు వెతకొద్దు, ఇది క్షయమైపోయేది, ఇప్పుడు తింటారు రేపు పొద్దున మీ కడుపులో అది ఉండదు, మళ్ళీ భోజనం కావాలి. కానీ ఆధ్యాత్మికమైనది, అక్షయమైనది, నిత్య జీవాన్ని ఇచ్చేది, దానికోసం ప్రయాసపడండి అనేటువంటి గొప్ప పాఠాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనములో ఆయన నేర్పిస్తున్నట్లుగా మనం చూస్తాం. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి, మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును అన్నమాట మనం చూస్తాం. ప్రియులారా, మన జీవితాల్లో ఒక విశ్వాసంతో కూడా అడుగు వేసినప్పుడు, మనకున్న దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగినప్పుడు, మనకున్న కొద్ది దానిని దేవుని చేతిలో పెట్టినప్పుడు, దేవుడు సర్వశక్తిమంతుడు గనుక, దేవుడు కనికర సంపన్నుడు గనుక, దేవుడు మన అవసరాలు తీర్చేవాడు గనుక ఇవన్నీ కూడా దేవుడు చేస్తాడు. కానీ అది అంతము కాకూడదు, అక్కడితో ఆగిపోకూడదు. ఇందులో నుంచి మనం నేర్చుకునే పాఠం ఏంటంటే అక్షయమైన దేవుని యొక్క ఆహారము కొరకు, అక్షయమైన దానికోసం మనం వెతకాలి. చాలామంది అద్భుతం కోసం ప్రభు దగ్గరకు వస్తారు, అద్భుతం అయిపోగానే ప్రభువుని విడిచిపెడతా ఉంటారు. చాలామంది అప్పుల బాధలో నుంచి విడిపించాలని ప్రభు దగ్గరకు వస్తారు, ప్రభు కార్యం జరిగించినప్పుడు ప్రభువుని విడిచిపెడుతూ ఉంటారు. వారికి కావలసింది కేవలం భౌతికమైనది దొరికితే చాలు. కానీ చాలా దానికంటే అమూల్యమైన దాన్ని, దానికంటే విలువైన దాన్ని వారు విడిచిపెట్టేస్తూ ఉంటారు, వారు పోగొట్టుకుంటూ ఉంటారు. విశ్వాసులంగా క్రైస్తవులం కూడా మనం కూడా చాలాసార్లు అదే చేస్తూ ఉంటాం. భౌతిక అవసరాల కోసం ప్రభు దగ్గరికి వస్తాం, కానీ ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధి కోసం, ఆధ్యాత్మికమైనటువంటి సమృద్ధి కోసం ఆయన చెంతకు చేరే వారంగా చాలామంది మీ చాలాసార్లు ఉండము. కానీ ప్రియబిడ్డలారా, దేవుని ప్రియబిడ్డలారా, యేసుక్రీస్తు వారు నీకు సమృద్ధిని భౌతికంగా ఇస్తున్నాడు అంటే, నీ అక్కర తీరుస్తున్నాడంటే, అందులో నుంచి మనం నేర్చుకునే పాఠం ఏంటంటే ఆధ్యాత్మికమైన దాన్ని, ఎంతకంటే గొప్ప దాన్ని దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన నీకు నిత్య జీవం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన సర్వశక్తిమంతుడు అనేటువంటి ఆయన లక్షణాన్ని కేవలం ఏదో నీ భౌతికమైన ఆయన అవసరాన్ని తీర్చడానికి కాదు, నీకోసం శిలువలో ప్రాణం పెట్టాడు, నిన్ను నిత్య జీవాన్ని నీకు అనుగ్రహించడానికి సర్వశక్తిమంతుడై ఉన్నాడు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక మన జీవితాలను సంపూర్ణముగా ఆయనకు సమర్పిద్దాం. ఆయన చేసిన కార్యాలను, ఆయన చేసే కార్యాలను మనము ఈ లోకంలో అనుభవిద్దాం. నిత్య జీవం కొరకు ఆయన యందు విశ్వాసం ఉంచుదాం. అటువంటి కృప దేవుడు మన జీవితాల్లో మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థనతో నేటి ఆరాధన ముగించుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మీ మాటలు ఈ దినమందు ధ్యానం చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. ప్రభువా, మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు మనుషులను చూసి, వారి అక్కరలు చూసి కనికరపడ్డాడు నాయన. వారి ఆధ్యాత్మిక స్థితిని చూసి ఆయన మరింత కనికరపడ్డాడు. కనుక ప్రభువా నా తండ్రి, ఈరోజు మాపై కూడా కనికరాన్ని ఆయన చూపిస్తున్నందుకు మీకు వందనాలు. మా జీవితాల్లో మీపై సంపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి మిమ్మును కోరుకునే వారముగా, అక్షయమైన దానిని మేము కోరుకునే
కోరుకునే వారముగా ఉండడానికి సహాయం చేయండి. ఈరోజు ఆరాధనలో పాల్గొనే బిడ్డలందరినీ మీరు దీవించండి. వారి ప్రతి అక్కర మీరు తీర్చండి. వారి జీవితాల సమృద్ధిని అనుగ్రహించండి. ఆధ్యాత్మిక మేల్కొల్పు, ఆధ్యాత్మికమైనటువంటి బలమును, శక్తిని, అభివృద్ధిని మీరు అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాం. విద్యార్థులకు మీరు సహాయం చేయండి. వారి విద్యలో మీరు తోడుగా ఉండి వారి ప్రతి అవసరత తీర్చండి. నా తండ్రి, వృద్ధులు ఉన్నారు, వారిని కూడా మీరు ముట్టండి. మంచి ఆరోగ్యమును, స్వస్థతను, బలమును, శక్తిని మీరు ప్రసాదించమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. రోగులై ఉన్నవారు, ఆసుపత్రుల్లో ఉన్నవారు, ఇండ్ల దగ్గర పడకల మీద ఉన్నవారిని మీరు ముట్టండి. సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించమని మేము వేడుకుంటూ ఉన్నాం. ప్రభువా, ఆకలితో అలమటిస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారి ఆకలిని తీర్చండి. ప్రభువా నా తండ్రి, నిన్ను విడిచిపెట్టి లోకానుసారంగా తిరుగుతున్న వారిలో మారు మనస్సును అనుగ్రహించండి, ఉజ్జీవమును అనుగ్రహించండి. విశ్వాసులైతే ప్రభువా నా తండ్రి నిన్ను విడిచిపెట్టి ఉంటే మరలా నీ వద్దకు తిరిగి రావడానికి సహాయం చేయమని అడుగుతూ ఉన్నాం. ఈరోజు ఆరాధనలో పాల్గొన్న బిడ్డలందరినీ మీరు దీవించమని యేసు దివ్య నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మన సహవాసము సదాకాలం మనందరికి తోడై కాపాడును గాక. ఆమెన్.